రాయాలి అని ఇన్స్పిరేషన్ అసలు ఎక్కడి నుంచి మొదలైంది మీకు? ఒక లవ్ స్టోరీ చేయాలి అని అనుకున్నామండి. ఇంకా లవ్ స్టోరీ చెయ్యాలి అని అన్నప్పుడు ఈసారి అంటే ఏంటంటే సేమ్ ఇంతకు ముందులాగా ఎలా అయితే ఒక కలర్ ఫోటో చేసినప్పుడు ఒక లవ్ ఉంది, కామెడీ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్లో ఒక పీక్ ఎమోషన్ ఉంది. సో ఇంకొకసారి మన స్ట్రెంగ్స్ని ఒకసారి అలా బేస్ చేసుకొని ఈసారి ఒక లవ్ స్టోరీ చేద్దాం, కాకపోతే ఈసారి యాక్షన్ లవ్ స్టోరీ చేద్దాము ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యి అని అన్నట్టు లెవెల్ ఈ 2. కథ లెవెల్ 2 యా. ఆ! సో ఆ లెవెల్ 2 అన్న దాంట్లో చూసుకొని ఈసారి యాక్షన్ లవ్ స్టోరీ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసింది కథ ఇది. సో ఒక 4-5 months ఆఫ్ వర్క్ సాలిడ్గా జరిగిన అంతవరకు కూడా ఇంకా సీరియస్గా తీసుకోవాలి. వర్క్ చేస్తున్నాము. ఓకే, ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది చేయడానికి అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇంక అప్పుడు ఫస్ట్ మెటీరియల్ ఇంకా రోషన్ని కలవటము ఇంకా అలా తీసుకోవడం. అసలు రోషన్ ఆల్రెడీ మీరు మైండ్‌లో ఫిక్స్ అయ్యారా? దీన్ని చేస్తే బావుంటుంది అని? అదే అండి, 4 months ఆఫ్ వర్క్ జరిగిన తర్వాత అసలు ముందు ఒక యంగ్ లవ్ స్టోరీ రాయాలి, ఒక ఫ్రెష్నెస్ ఉండాలి ఇందులో అనుకుంటున్న టైంలో బబుల్ గమ్ వచ్చింది. బబుల్ గమ్ చూడంగానే ఇంకా అప్పటి నుంచి ఇంకా ఒకసారి కలిసాము. ఇంకా ఫిక్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మైండ్లో పెట్టుకొని. మరి ఇప్పుడు నేషనల్ అవార్డ్ ఆల్రెడీ వచ్చేసిందన్నారు. మాకేం లేదు ఇంకా పని. మీకేమి ఏం చేయలేకపోతున్నాం.